హాయ్ ఫ్రెండ్స్, ఇది మన డే 2 బ్లాగ్ అనమాట. సో ఈరోజు మేము గ్యాట్లిన్బర్గ్ వచ్చాము. గ్యాట్లిన్బర్గ్ అనేది చాలా పెద్ద సిటీ ఈ టెనెసీలో. సో ఇది గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ ఉన్న ఏరియాలో ఉంటుందన్నమాట. ఈ స్పెసిఫిక్ ప్లేస్లో ఇది జూలై లాంగ్ వీకెండ్ కాబట్టి చాలామంది జనాలు అయితే రావడం జరిగింది. మీరు చూసినట్లయితే చాలా క్రౌడ్ ఉంది. బోలెడ్ అట్రాక్షన్స్ ఉంటాయండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బోలెడన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ దగ్గర ఉన్న ఫారెస్ట్లో హైకింగ్ చేయొచ్చు. ఇట్లా మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నది స్పేస్ నీడిల్ అనమాట. దాన్ని ఆనుకుని ఉన్నది ఈ స్కై పార్క్. ఈ స్కై పార్క్లోనే మనకి అతిపెద్ద అట్రాక్షన్ ఉంటుంది. సో అక్కడ చూసిన కొండ ఓబర్ మౌంటైన్ అనమాట. ఆ ఓబర్ మౌంటైన్లో ఇప్పుడు పైకి వెళ్తుంది ఏరియల్ ట్రామ్స్ అనమాట. ఈ ట్రామ్ అడ్వెంచర్ చేయడానికే మా ఫ్రెండ్స్ మేము అందరం వచ్చాము. సో దీని లైన్లో అయితే నుంచున్నాము. ఇప్పుడు ఈ వెదర్ కూడా మాకు సహకరిస్తుందండి. అంటే ఒక 30 డిగ్రీలు అలా ఉందన్నమాట. సో బాగానే ఉందంతా. సో ఈ ట్రామ్ ఎక్కడానికి అయితే మేము సిద్ధమైపోయాము. దీని టికెట్ అయితే చూసినట్టయితే $30 పడుతుంది అనమాట పర్ పర్సన్. అంటే సుమారు $2,500. సో దానికోసం లైన్లో వేచి చూస్తుండగా ఇక్కడ ఉన్నది మీరు చూసారు కదా, ఇది రిప్లే బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని చిన్న అడ్వెంచర్ లాంటిదండి. మిర్రర్ మేజెస్ పిల్లల కోసం ఇట్లా స్కేరీ యాక్టివిటీస్ అలా ఉంటాయి వాటిలో. సో చూసారా, మా ఫ్రెండ్స్ మేము ఇదే ఏరియల్ ట్రామ్ ఎక్కాము. ఇది ఆ కొండ పై వరకు తీసుకెళ్తుందండి. ఇదైతే చాలా అద్భుతంగా అనిపించింది మాకు. వ్యూ ఆల్మోస్ట్ ఒక 300-400 ఫీట్ పైకి తీసుకెళ్తుంది ఏరియల్ ట్రామ్. ఇక్కడి నుంచి చుట్టూ చూస్తే ఈ పెనోరామిక్ వ్యూస్, ఈ వెదర్, చల్లగాలులు చాలా అద్భుతంగా అనిపించిందండి. చిన్నప్పుడు వైజాగ్లో కైలాసగిరి వెళ్ళినప్పుడు ఎలా అయితే అనిపించిందో మా అమ్మ నాన్న మా అమ్మ వాళ్ళతో అలా అనిపించింది. కానీ అది వేరేలేండి. బట్ ఇదైతే మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు కొంచెం హైట్స్ అంటే భయం అనుకోండి. బట్ అలా ఫ్రెండ్స్ ఫోటో దిగి ఆ పైకి ఎక్కాక అక్కడి నుంచి వ్యూ చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. మొత్తం అతిపెద్ద కొండలు 3 ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి కనిపించేవి. ఒకటి క్లింగ్స్మాన్స్ డోమ్ అని, ఇంకోటి మౌంట్ గయాట్ అని, అండ్ మౌంట్ లెకాంటే అని. ఇవి 6,600 ఫీట్ ఎత్తుంటాయండి సుమారు. సో అవన్నీ ఆ పైన పీక్స్ అవన్నీ కనిపిస్తాయి అనమాట. ఆ టాప్ 3 పీక్స్ ఉంటాయి అనమాట, అవన్నీ కనిపిస్తాయి స్మోకీ మౌంటైన్స్. ఇప్పుడు వెళ్తున్నది ఏంటి అంటే ఇది స్కై బ్రిడ్జ్ అనమాట. ఇది అమెరికాలోనే ది లాంగెస్ట్ పెడెస్ట్రియన్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. జనాలు వేరే రకరకాల దేశాల నుంచి అలా వస్తారండి ఇక్కడికి. సో అక్కడ మీరు చూసిన ఫ్లాగ్స్ అన్నీ ఏంటంటే యుఎస్లో ప్రతి స్టేట్ యొక్క ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ రిప్రజెంట్ చేస్తూ ఫ్లాగ్స్ అనమాట. సో ఆ ట్రిప్ అలా అయిపోయి ఆ స్కై బ్రిడ్జ్ మీద నడిచి వచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయామండి. సో మేము తీసుకున్నటువంటి ఇల్లు చూసినట్టయితే ఇది దట్టమైన అడవి చుట్టూ ఉన్నటువంటి ఒక వుడెన్ హోమ్ అనమాట. సో ఇది ఎయిర్బిఎన్బి లాంటిది అనమాట. ఇది 3 బెడ్రూమ్ ఎయిర్బిఎన్బి. దీంట్లో అయితే మేము 8 మంది వచ్చాము కాబట్టి మాకు సుమారు $900 అయితే అయ్యిందండి ఖర్చు దీనికి ఎయిర్బిఎన్బి బుకింగ్కి. అంటే 2 రోజులు స్టే కోసం అనమాట. సో ఈ 2 రోజులు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ ఎయిర్బిఎన్బిలో. మంచిగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. దీంట్లో ఫైర్ పిట్ ఉంది. అలా ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకోవడానికి. అట్లాగే ఇక్కడే జక్కూజీ ఉంటుందన్నమాట. వేడి వాటర్లో కొంచెంసేపు అలాగా సేద తీరడానికి. చాలా బయట చల్లటి గాలులు, తర్వాత పక్షులు, ఇవన్నీ సౌండ్స్ వినిపిస్తూ చాలా బాగుండింది. రాత్రి వచ్చినప్పుడు కొంచెంసేపు అలా పడుకోవడానికి, బయట వ్యూ చూడడానికి అలా మాకు గ్రిల్స్ ఇచ్చారనమాట. అలా కూర్చోడానికి కుర్చీలు, సోఫాలు అవన్నీ ఉన్నాయి. సో ఈ ట్రావెల్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఈ ఇల్లు, ఈ కింద ఆడుకోవడానికి ఈ పూల్ బోట్ ఇవన్నీ ఇచ్చారు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ వచ్చాయి, చాలా బాగుండింది. సో ఈ ఎయిర్బిఎన్బి అయితే బాగుంది. మేము మంచి రేటింగ్ అయితే ఇస్తాం దీనికి కనుక. అక్కడి నుంచి మరి బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి బయలుదేరాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎటు వెళ్దామా అని బాగా ఆలోచించి, సో మేము అక్కడి నుంచి మళ్ళీ స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళాలి. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటే మనకి అక్కడ ఉన్న లొకాలిటీలో మనకి అమెరికన్, థాయ్,
మెక్సికన్ ఈ ఫుడ్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయండి. సో మనకి ఏవేవి మనకి సెట్ అవుతాయో చూసుకుని, వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ వాళ్ళకి, నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి సెలెక్ట్ చేసుకోవడానికి. ఈ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. సో సెలెక్ట్ చేసుకుని అలాగో ఇదండి రెస్టారెంట్ ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇదే అనమాట ఆ కప్పాస్ గ్యాట్లిన్ బర్గ్ అని ఈ కెఫేలో మేము ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ సాలడ్స్ బాగున్నాయి, అలాగే అవకాడో టోస్ట్, ఇంకా రకరకాల క్రోసాన్స్, కాఫీలు బోలెడు ఉంటాయండి. మనకి నచ్చిన ఫుడ్ ఎంచుకొని అక్కడి నుంచి మేమైతే గ్రేట్ స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళాము. ఈ డ్రైవ్ అయితే అండి చాలా అద్భుతం అండి. సీనిక్ మౌంటైన్స్, ఈ వ్యూస్ మనకి ఎలా అయితే పెద్ద పెద్ద చెట్లు ఉండి ఇలా అడవిలో నుంచి వెళ్తూ ఉంటే అలా ఎంత బాగా అనిపిస్తుందో అలా అయితే ఉందండి. సో కొన్ని సరదా విషయాలు చెప్తానండి. ఇలా వెళ్తున్న దారిలో మీరు వ్యూ చూస్తూ ఇవి విషయాలు వినండి. సో ఈ ట్రిప్ కోసం మనం ఇలా జనరల్గా జూలై లాంగ్ వీకెండ్ ఇక్కడ వెదర్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనకంతా కొంచెం బాగానే ఉంటుందండి. కొంచెం మరీ చల్లగా ఉండదు, వేడిగా ఉండదు. సో వాటి తగ్గట్టుగానే మనం బట్టలు సర్దుకోవడం కానీ, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, ఈ అకామిడేషన్ కూడా 2-3 వారాల ముందు నుంచే చేసుకోవాలన్నమాట. అప్పుడే మన ప్రయాణం సాఫీగా ఉంటుంది. సో మేము అలా డ్రైవ్ చేసుకుని క్లింగ్మాన్స్ డోమ్కి వచ్చేసాము. సో ఈ క్లింగ్మాన్స్ డోమ్ ఏంటంటే ఇది ఒక 1.5-2 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుందండి. ఇది పైకి ఇంక్లైన్డ్ ఉంటుందన్నమాట. ఒక 45-50 డిగ్రీస్ ఇంక్లైన్డ్ ట్రెక్కింగ్ పాత్ ఉంటుంది. అది వెళ్ళే ముందు ఇక్కడ పార్కింగ్ దగ్గర నుంచి పైకి వెళ్ళే మార్గంలో మీరు చూస్తున్నది ఇందాక వ్యూ అనమాట. సో ఇప్పుడు ఏదైతే మార్గం ఉందో సో కొంచెంసేపు ఇలా ఇంక్లైన్డ్ ట్రెక్ అయిన తర్వాత అక్కడి నుంచి ఈ డోమ్కి ఇలా స్పైరల్ పాత్వే ఉంటుందండి. ఇక్కడి నుంచి చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 6,700 ఫీట్ ఎత్తు నుంచి మనకి గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ కనిపిస్తుంది. ఈ స్మోకీ మౌంటైన్స్ అనేది మనకి 7 రాష్ట్రాలు కవర్ అయ్యి ఉంటుందండి. సో ఇక్కడ మెయిన్గా స్మోకీ మౌంటైన్స్ మేము వెళ్ళిన ఏరియాస్ ఏంటి అంటే లైట్గా నార్త్ క్యారోలినా టచ్ అవుతుంది, అలాగే జార్జియా టచ్ అవుతుంది, అలాగే టెన్నెసీ టచ్ అవుతుంది. సో అది కవర్ చేసిన తర్వాత మేము రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీ కూడా చేసామన్నమాట. మీరు చూస్తున్నది కొన్ని క్లిప్స్ ఆఫ్ దిస్ రివర్ రాఫ్టింగ్. ఈ రివర్ రాఫ్టింగ్ మాకు అరౌండ్ $30 పడింది పర్ పర్సన్, అంటే 2,500 అలా పడింది అనమాట. అదైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆ రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీ అయిపోయి ఇంకా అలా సాయంత్రం అయిపోయిన తర్వాత సేవియర్విల్ అనే ఊరికి వెళ్ళాం. ఇక్కడ చూసారా, ఇది వండర్ వర్క్స్ అని ఒక బిల్డింగ్ అండి. చాలా అద్భుతంగా కట్టారు. మొత్తం ఏంటంటే రివర్స్లో ఉంటుంది దీని ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా. లోపల ఉన్న సామాన్లు, వస్తువులు కూడా అలాగే రూపొందించారండి. చాలా అద్భుతంగా ఉంది అదైతే. అది నాకు బాగా నచ్చింది. సో ఈ ఊర్లో హిస్టారిక్ మ్యూజియంస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఈ వ్యాక్స్ మ్యూజియం అనమాట, మేడమ్ టూసాడ్స్ లాంటిది. సో ఇవన్నీ మనకి ఈ ఊర్లో ఉన్నటువంటి ఫ్రీ యాక్టివిటీస్ అండి. ఈ సేవియర్విల్లోనే మేజర్ మాల్స్ ఉంటాయి, ఇట్లా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, మనకి వెరైటీ ఫుడ్ క్విజిన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు చూసినట్లయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ గేమ్స్, అలాగే ఇలా హార్స్ రైడింగ్, తర్వాత జైంట్ వీల్స్, ఇవన్నీ యాక్టివిటీస్, ఫన్ థింగ్స్ చేయడానికి ఉంటుందన్నమాట. సో మా రికమెండేషన్ బట్టి ఏంటి అంటే ఎయిదర్ వెళ్తే మనము జూన్ నుంచి ఆగస్ట్ లోపు వెళ్ళాలి, లేకపోతే ఇంకా ఆగస్ట్ తర్వాత అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఫాల్ కలర్స్ అవన్నీ చూడొచ్చు అనమాట మనం గ్యాట్లిన్బర్గ్ వెళ్ళడానికి. కొంచెం జనవరి టు మార్చ్ టైంలో ఏంటంటే స్నో పడుతుంది కాబట్టి దాని అకార్డింగ్ మనం చూసుకొని ఏవేవి ఓపెన్ ఉన్నాయో చూసుకొని ప్లాన్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో ఇంకో వీడియోతో వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మా ఛానల్ నోటిఫికేషన్స్ వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.